శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఇది మనం నీతి కథల్లోని ఈరోజు ఇంకొక కథ చెప్పుకుందాం. ఇది ఏంటంటే భరద్వాజ సంహితంలోని కథ, భూదాన మహిమ. అంటే భూదానము ఎంత మహిమ గలదో అది ఎంతటి పుణ్యాన్ని ఇస్తుందో ఈ కథలో మనం తెలుసుకుందాం. ఒకసారి దేవేంద్రునికి దేవగురువైన బృహస్పతుల వారు భూదానము యొక్క గొప్పదనమును గురించి వివరిస్తూ ఈ కథ చెప్పారు. మాళవ దేశంలో ఒక ఘోరారణ్యం ఉంది. సూర్యరశ్మి కూడా చొచ్చుకుపోలేనంత దట్టమైన అడవి. ఆ మహారణ్యంలో ఒక పెద్ద బూరుగు చెట్టు ఉంది. శాఖోపశాఖాలుగా బాగా విస్తరించి ఉన్న సాల్మలి వృక్షం ఎన్నెన్నో పక్షులకు, జంతువులకు సమాశ్రయాన్ని కల్పిస్తుంది. చిలుకల కలకల రవాలతో, జలపాతాల శబ్దాలతో పచ్చగా కన్నులకు పండుగగా ఉన్నది ఆ అడవి. ఆ బూరుగు చెట్టు కొమ్మపై తామ్రతుండం అనే ఒక రామచిలుక కాపురం ఉండేది. ఆ సుఖం తన పిల్లలకు నివ్వరి పైరు ఆహారమును పెట్టేది. తామ్రతుండం పిల్లలు ఆ వడ్లను ఎలా తినాలో కూడా తెలియని పసికూనలన్నమాట. అందుకని ముక్కుతో ఆ వడ్లను తీసుకుని పిల్లల నోటిలో పడేసేది తామ్రతుండం. ఇలా వడ్లు పెట్టేటప్పుడు కొన్ని గింజలు కింద పడేవి. కొన్నాళ్ళకు అవి మొలకలెత్తి క్రమేణా ఒక చిన్న వరి పైరు తయారైంది. ఒకరోజు ఎక్కడా సరి అయిన పచ్చగడ్డి దొరకని ఒక ఆవు ఆకలి దప్పికలతో అలసి ఆ సాల్మలి వృక్షం దగ్గరికి వచ్చింది. తామ్రతుండం ముక్కు నుండి జారిన వడ్లతో పెరిగిన పైరు చూసి సంతోషించి స్వేచ్ఛగా తిని తృప్తి చెంది వెళ్ళిపోయింది. తరువాత ఆ గోవు తినగా మిగిలిన యవనలతో ఒక విప్రోత్తముడు పంచయజ్ఞాలు చేశాడు. అలా దైవికంగా తామ్రతుండానికి మహాపుణ్యం వచ్చింది. ఏమిటి, తెలియకుండానే చేసిన పని. కాలధర్మం చేశాక అది చేసుకున్న సుకృతము వలన ధనికుడనే ఒక ధర్మాత్ముడైన వైశ్యునిగా జన్మించింది కదా. ఓడ వ్యాపారి అయిన ధనికునికి పూర్వజన్మ స్మృతి ఉంది. అజ్ఞానవశం తన ముక్కు నుండి జారిపడిన ధాన్యం మొలకెత్తి ఒక గోవు, ఒక విప్రుడు ఆ పంటను ఉపయోగించినందుకే తనకు ఇంత ఫలితం వచ్చిందని తెలిసిన ఆ ధనికుడు ఎన్నో ఫలవంతాలైన మంచి మాగాడి భూములు తెస్తుంది కదా, భూములను పండితులకు దానం చేశాడు. ఇక్కడేంటి, తెలిసి మంచివి చేశాడు. ఆ పుణ్యఫలంతో ఇహములో సర్వభోగాలు అనుభవించి కడకు విష్ణులోకం చేరుకున్నాడు. సరే పిల్లలు, ఈ కథలోని నీతిని మరొకమారు చూద్దాం. ఏంటంటే, సస్య సంపూర్ణము ఫలవృక్ష సమన్వితము అయిన భూమిని భక్తితో సత్పాత్రునకు సమర్పించిన వారికి బ్రహ్మలోకం కరతలామలకం. అంటే అంత దగ్గరగా ఉంటుందన్నమాట. స్పష్టంగా అజ్ఞానత తన భూమిలోని పైరు ఇతరులకు ఉపయోగపడినందుకే తామ్రతుండనికి అంత పుణ్యం వస్తే, ఇక జ్ఞానపూర్వకంగా ఫలవృక్షములున్న భూమిని అర్హునికి దానం చేస్తే ఎంత ఫలమో ఆ పరమేశ్వరునికే తెలుసు అన్నారు. అంటే ఇక్కడ అర్హునికి ఇవ్వాలి. అక్కడ ఆ పక్షులు పడేసిన గింజలు ఎవరు తిన్నారో అర్హుడు, అంటే ఆకలైన గోమాత, అవునా, యజ్ఞం పంచయజ్ఞాలు ఇచ్చే పేద బ్రాహ్మణుడు. అంటే ఇక్కడ పాత్ర ఎరిగి తనకి తెలియకుండానే వాళ్ళు వాటిని అనుభవించారు. కాబట్టి అంత మళ్ళీ నెక్స్ట్ జన్మకి ఆయన ఐశ్వర్యంతో పుట్టాడు, అవునా, వ్యాపారి. కానీ పూర్వజన్మ కృతం ఉంది కాబట్టి అతను ఇంకా కొంచెం మంచి పుణ్యం చేసుకున్నాడు. ఎక్కడికి వెళ్ళాడు, బ్రహ్మలోకం కదా. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః.